just 21. I'm last year passed out. ఎందుకు వచ్చానంటే నేను తెలుగులో మాట్లాడతాను. ఓకే, ఫస్ట్ ఒక సార్ మాట్లాడారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో దట్స్ వై ఐఎమ్ హియర్. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హ్యాస్ బీన్ మై డ్రీమ్ సిన్స్ ఐ వాజ్ ఎ చైల్డ్. సో I got a job in MNC, but I can't fit in there. So I just quit there and started my company. It's called Crafter Promotions Private Limited. So ఎందుకు చెప్పాలనుకున్నానంటే స్టూడెంట్ ఐ కెన్ రిప్రజెంట్ ద యంగర్ జనరేషన్ రైట్ నౌ. సో స్టూడెంట్స్ లో చాలా మందికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని డిజైర్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. సో ఐ యూజ్డ్ టు బి ట్రబుల్ మేకర్. సో జస్ట్ క్విట్. సో మా అమ్మ నాన్న తింటారు, బట్ నేను ట్రబుల్ మేకర్ కాబట్టి పట్టించుకోను. కానీ చాలా మందికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దే వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీ, కానీ ఎవరికి తెలియదు అనమాట. సో దానికి నేను ఒక ఎగ్జాంపుల్. సో ఇంకొక విషయం చెప్పాలంటే ఈ గూగుల్, ఫేస్బుక్, యాహూ, మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ అమెరికాలో అట్ ద వెరీ అండ్ దేవర్ ఇన్ ఇంజనీరింగ్లోనే స్టార్ట్ చేశారు అనమాట. సో ఇండియాలో ఎంత కాలేదంటే ఆ అట్మాస్ఫియర్ లేదు. స్టూడెంట్స్ దే వాంట్ టు డూ సంథింగ్ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీవేర్. అదొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ కంపెనీ, బట్ ఐ డోంట్ నో హౌ టు కన్సల్ట్, how to raise capital, and I don't know where to register the company. So I worked about 4-5 months and finally I made my dream come true. So ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ అట్మాస్ఫియర్ కాలేజ్లో లేదనమాట. సో స్టూడెంట్స్కి సపోర్ట్ చేసే ఒక అట్మాస్ఫియర్ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అదొక ఎగ్జాంపుల్. కొన్ని 4-5 ఇయర్స్ తర్వాత స్టూడెంట్ టీజీఎస్లో జాబ్ తెచ్చుకోవడానికి చెప్పేదానికంటే ఆ పర్టికులర్ టీజీఎస్ కంపెనీ ఈ కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి చెప్పాలంటే మనకు చాలా గర్వంగా ఉంటుంది. సో అందుకే ట్రై చేస్తాను. సో నేను ఇంకా నా పర్టికులర్ కంపెనీ కోసం ఐ వెంట్ 50 and 60 ఇంజనీరింగ్ కాలేజ్. ఎక్కడికన్నా ఒకటే అనమాట. అక్కడ ఫ్యాకల్టీ అన్న పొలిటికల్ స్టూడెంట్స్ ఉంటారు, HODs అన్న పొలిటికల్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఎవ్రీవేర్ ఐ కెన్ సీ పొలిటికల్ స్టూడెంట్స్. ఇంకొకటి just want to give some suggestion to our public. So I just want to ask you a few questions. ఇక్కడ ఉన్న మీరందరూ చాలా పెద్దవాళ్ళు. సో మీరు కాలేజ్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు how many of you want to become a photographer or an animator, filmmaker or something different? Please, can you please raise your hand? So ఈ జనరేషన్లో చూసుకుంటే no one wants to go for a job. They want to do some film. They want to get some profession like photography. So ఇలాంటి యాక్టివిటీస్ కూడా కాలేజ్లో ఉన్నప్పుడే మనం అట్మాస్ఫియర్ చేయగలిగితే సో సాఫ్ట్వేర్ జాబ్స్ కన్నా we can proudly say this particular number of photographer from our college. So particular film director, the world's great director can be from our college. So ఇలాగా కాలేజ్లో ఉన్నప్పుడే ఇలాంటి అన్ని యాక్టివిటీస్కి మనం సపోర్ట్ చేయగలిగినట్లయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్